పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. నియంత్రణ రేఖ వద్ద తీవ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసిన భారత సైన్యం దాయాది దేశానికి గట్టి సమాధానం చెప్పింది. ఈ అంశంలో భారత సైన్యం వ్యూహం సన్నద్దతపై విశ్రాంత సైనికాధికారి బ్రిగేడియర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. చెప్పండి, అసలు ఈ భారత సైన్యం ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకొని సర్జికల్ దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు సర్జికల్ దాడి అంటే ఏమిటి? ముఖ్యంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. కాశ్మీర్ ప్రజలు మన భారతదేశంలోనే ఉన్నారు. నాకు తెలుసు, నేను 10 ఏళ్ళు జేఎన్కేలో సర్వీస్ చేశాను. ప్రతి ఒక్క కాశ్మీర్ 99% మన భారతదేశంలో ఉండాలని వాళ్ళ ఆకాంక్ష. కానీ పాకిస్తాన్ వాళ్ళ ఉగ్రవాదుల సహాయంతో వీళ్ళని రేకెత్తించి ఏ విధంగా 1971 వాళ్ళ యొక్క డిఫీట్ని ప్రతీకార వాంఛతో వాళ్ళు తీసుకోవాలని చెప్పి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉన్నది. అప్పుడు ఈ 2-3 నెలల నుంచి వాళ్ళు చేస్తున్న ఈ పనుల్ని మనం ఎప్పుడైతే శాంతియుత ప్రయత్నాలు చేసినప్పుడు పఠాన్కోట్ ఇచ్చారు, ఇప్పుడు ఊరి ఇచ్చింది. దేశమంతా అట్టుడికినట్లు ఉతుకుతున్నప్పుడు మన భారతదేశానికి ఇప్పుడు కొత్త ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చాయి. 2-3 ముఖ్య విషయాలు ఉన్నాయి, దీన్ని చెప్పదలుచుకున్నాను. ఒకటేమంటే ఇది మిలిటరీ ఆపరేషన్ కాదు, ఇది ఉగ్రవాదులకి ప్రతీకార చర్యగా తీసుకునే ఒక యాక్టు అని మనం అందరూ తెలుసుకోవాలి. 2, మనం పీఓకే మన దేశమైనా అక్కడ విజయ భూభాగాన్ని ప్రస్తుతం ఆక్రమించి దాంట్లో ఉండాలని దాన్ని క్యాప్చర్ చేయాలని భావన మనలో లేదు. ఇది మనకు ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్. వాళ్ళు ఈ ఉగ్రవాద చర్యలను రేకెత్తించిన ప్రతి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మనకు వచ్చినది. ఇప్పుడు ఉగ్రవాదులు ఈ 5-6 క్యాంపులో ఉన్నారు. వాళ్ళకి భారతదేశానికి ఎల్ఓసిని రాసి ఉగ్రవాద చర్యలు రేకెత్తడానికి రెడీగా ఉన్నారని మనకు ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఆర్మీ ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. దీనిలో మన ప్రధానమంత్రి మోడీ గారిని మనం అత్యంతంగా అభినందించాలి. ఆర్మీకి పూర్తిగా స్వతంత్రం ఇచ్చారు. ఎప్పుడైతే మీకు టాక్టికల్ ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఎప్పుడైతే ఈ యొక్క ఉగ్రవాద సహాయక చర్యలు వాళ్ళ క్యాంప్స్ గురించి కానీ ట్రైనింగ్ గురించి కానీ మీకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే పాకిస్తాన్ ఇటువంటి ఉగ్రవాద చర్యలు చేస్తుందో మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి స్వాతంత్రం పూర్తిగా ఉన్నది అని మనకు చెప్పినప్పుడు దాని యొక్క ఫలితమే ఈ సర్జికల్ యాక్షన్. ఈ ఒక స్పెసిఫిక్ యాక్షన్. మనం పోయి భూభాగాన్ని క్యాప్చర్ చేయాలని లేదు, ఎక్కడైతే ఆ క్యాంపును చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం మన భాగానికి మనం వచ్చాడు. దీన్ని మనం ఒక ఆర్మీని పూర్తిగా అభినందించవలసింది. అయితే ప్రస్తుతం భారత్ సైనికులు చేపట్టిన ఈ సర్జికల్ దాడి ద్వారా పాకిస్తాన్ తీవ్రవాదులకు ఒక బలమైన హెచ్చరికను పంపించిందని చెప్పి మన సైనికులు పంపించారని భావించవచ్చా? తర్వాత పాక్ ఏదైనా ప్రతిఘటన చర్యలకు దిగితే మన భారత సైన్యం వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? రెండోది ముఖ్య విషయం, ఒక హెచ్చరికే కాదు, ఇటువంటి విషయంలో మీరు ఉగ్రవాద చర్యలు ఇక ముందు చేపట్టినచో మిమ్మల్ని మేము వదిలిపెట్టినాం. ఏ యొక్క ఏరియా నుంచి, ఏ క్యాంప్ నుంచి అయితే మీరు ఉగ్రవాద చర్యలను ట్రైనింగ్ తీసుకొని భారత భూభాగం నుంచి అయినా జేఎన్కేలో వస్తారో దాన్ని మేము ఇక మీదట దాన్ని వీ విల్ రేజ్ ఇట్ టు ది గ్రౌండ్. మేము దాన్ని నాశనం చేస్తామని ఒక హెచ్చరిక కాదు, ఒక వార్నింగ్, సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. అది ముఖ్యమైన విషయం. రెండోది, మాకు తెలుసు మనం ఇటు చేసినప్పుడు పాకిస్తాన్ కూడా ఇటువంటి విషయాలు చేయొచ్చని. దానికి మన యొక్క ఇండియన్ ఆర్మీలో పూర్తి సామర్థ్యము, పూర్తి స్తోమత, తగిన మన ఈ యొక్క జబర్దస్త్గా మనం వాటిని బందోబస్తు చేసుకొని అటువంటి చర్యలు వాళ్ళు చేసినా కానీ వాటిని నాకాం చేయడానికి, వాటిని వ్యతిరేకించడానికి మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మనం తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం ఇస్లామాబాద్లో జరిగే సార్క్ సమావేశాలు కూడా రద్దయిన పరిస్థితి ఉంది. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో మిగతా దేశాలు కూడా భారత్ని అనుసరిస్తూ వస్తున్నాయి. అయితే ఈ తాజా దాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మున్ముందు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? పరిస్థితులు మాత్రం కొంచెం క్లిష్టతరంగానే ఉంటాయి. మనం ఈ యొక్క పాకిస్తాన్ ఇది ఎపీ సెంటర్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ది ఎంటైర్ వరల్డ్ మనం అందరికీ చెప్తున్నాము. కానీ వాళ్ళ దేశం యొక్క వైటల్ ఇంట్రెస్ట్ లెక్క పెట్టుకుని అమెరికా కానీ చైనా కానీ దీనిని కళ్ళు మూసుకొని పెళ్లి పాలు తాగినట్టుగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ తెలుసు ఈ పాకిస్తాన్ ఇస్ ఎపీ సెంటర్, ఇట్ ఈస్ కండక్టింగ్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్. పరిస్థితి మాత్రం క్లిష్టమైన పరిస్థితి. కానీ మనం వీఆర్ స్టార్టింగ్ విత్ మల్టీ ప్రాంగ్డ్ అటాక్. ఎకనామిక్ శాంక్షన్స్, వాటర్ యాక్టివిటీస్ ఇన్ ఇండస్ వాటర్ ట్రీటీ అండ్ అదర్ ఆస్పెక్ట్స్, అండ్ లాస్ట్లీ military response. Whenever they do such activity across the LOC, we will destroy them. There is no doubt. Indian Army is capable of that. అటువంటి సామర్థ్యం మనకున్నది. ఇక
ముందు కూడా పాకిస్తాన్కి ఈ విషయం తెలియాలి. మన మాటల్లోనే కాదు, శాంతియుతంగా ఉన్నప్పుడు వాళ్ళు మన బలహీనతగా చేసుకుంటున్నారు. మన మాటలు చెబుతూ మనకు వద్దు చేయొద్దు బ్రదర్ అని చెప్తున్నా కానీ వాళ్ళు మనది ఇటు చేస్తున్నప్పుడు మనం ఇంకా దాన్ని మన యొక్క ఓర్పు సహనం నశించిపోయినప్పుడు మనం ఇటువంటి విషయాలు మన రక్షణ కోసం చేసిన ఇది కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషను. గత కొన్ని రోజులుగా సరిహద్దులో జరుగుతున్న తీవ్రమైన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం పాకిస్తాన్ను దౌత్యపరంగా ఏకాకిం చేయాలనే లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నాల్లో కొంత పురోగతి సాధించినట్టు కనిపిస్తుంది, కొంత పైచేయి కనిపిస్తుంది. అయితే దీనికి అంతర్జాతీయ సమాజం నుండి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి, మున్ముందు రోజుల్లో కూడా ఇరు దేశాల వ్యవహారాల్లో అంతర్జాతీయ సమాజం ఏ రకంగా స్పందించబోతుందని మీరు అనుకుంటున్నారు? అంతర్జాతీయ సమాజం అనేది ప్రతి ఒక్క దేశం వాళ్ళ యొక్క దేశ యొక్క క్షేమాన్ని గురించి చేస్తారే కానీ దే హ్యావ్ నో లవ్ లాస్ట్ ఫర్ ఇండియా. అమెరికా కానీ రష్యా కానీ చైనాతో అన్ని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అమెరికా రష్యా వాళ్ళ యొక్క దేశ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నప్పుడే మనకు సహాయం కొడుతుంది. కానీ దే విల్ నెవర్ కమ్ టు ది ఎయిడ్ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూజివ్లీ టు హెల్ప్ ఇండియా. దే నెవర్ లవ్ దట్ ఇస్ ఎవ్రీబడి నోస్, దట్ ఇస్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. కానీ ఇప్పుడు మన ఈ యొక్క చైనా పాకిస్తాన్ కారిడార్ వస్తున్నందు వల్ల కూడా మరి ఒక తీవ్ర పరిమాణాలు ఏర్పడేటున్న సౌత్ ఏషియాలో. ఎందుకంటే చైనా దిస్ వన్ ల్యాండ్ కారిడార్, ఎకనామిక్ కారిడార్ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి. అప్పుడు ఈ మన పిఓకే ఈజ్ ఇండియన్ టెరిటరీ, ఇది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. చైనా దాంట్లో నుంచి ఈ యొక్క ల్యాండ్ కారిడార్ చేస్తున్నప్పుడు మీకు 2 సంవత్సరాల ముందు మనం ఇట్టి నిర్మాణాత్మకమైన మనం చెప్పలే వాళ్ళతో. కానీ ఇప్పుడు చెబుతున్నాం ఆ కారిడార్ ఇట్ మస్ట్ స్టాప్ ఇట్ అండర్ ఆల్ కాస్ట్. It is against the vital interests of India. Pakistan cannot be allowed to allow China to construct that land corridor through our territory. That is POK is Indian territory. మన సుష్మా స్వరాజ్ గారు జనరల్ అసెంబ్లీ చెప్పారు కదా. ఆ విధంగా అందుకొని ఈ ఎకనామిక్గా పాకిస్తాన్ చేసినప్పుడు ఇండియా హ్యాస్ గాట్ ది కేపబిలిటీ టు రిటాలియేట్ దేర్ కౌంటర్ యాక్షన్స్. రానున్న రోజుల్లో మరింత ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు భారత సైన్యం ఏ రకంగా సన్నద్ధంగా ఉంది, ఏ రకమైన అప్రమత్తతగా ఉంటే మన దేశానికి మేలు కలుగుతుందని మీరు భావిస్తున్నారు? మన దేశ రక్షణ కోసం భారత సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉన్నది. కానీ కొన్ని విషయాల వల్ల మన పీస్ టైంలో ఈ యొక్క మనం అప్రమత్తతను మనం పబ్లిక్గా చెప్పుకోవడానికి అవసరం లేదు, చెప్పుకోకూడదు కూడా. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మన భారత సైన్యం మన సరిహద్దు రక్షణ కోసం, మన దేశ స్వతంత్రాన్ని రక్షించడం కోసం, దేశ యొక్క ఇంటిగ్రిటీ రక్షించడం కోసం ఇట్ ఈస్ ఆల్వేస్ కేపబుల్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ రెడీ ఫర్ దట్. ఇది మొత్తంగా విశ్రాంత బ్రిగేడియర్ కృష్ణయ్య గారు చెప్తున్న అంశాలు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్-పాక్ సరిహద్దులో ఉన్న భారత సైనిక బలగాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయని, భారతదేశ ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పించేందుకు సంసిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.